అరే బాబు, వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళావురా? ఫోన్ చేస్తే తీయట్లేదు, ఒక రిప్లై కూడా లేదు. నువ్వు ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తున్నావురా. రేయ్, ఇదంతా నువ్వు అడగవా? మళ్ళీ చేస్తా. ఇప్పటిదాకా నువ్వు అడిగావు కదా, ఏదైనా చెప్పాడా? లేదు. ఇందుకే నేను వాడితో మాట్లాడడం లేదు. హే, లేదు లేదు, వీళ్ళెప్పుడు ఇంతేలే, ఊరికే తమాషాలు చేస్తుంటారు. అవును, మనం ఎక్కడ? హలో, చెప్పరా బిజినెస్ మ్యాన్. హలో మామా, ఎక్కడున్నావు? రూమ్లో ఉన్నానురా. ఓ, ఇప్పుడే వచ్చావా? అవునరా. సరే చెప్పు, ఏంటి మ్యాటరు? ఏం లేదు, రూమ్ వైపు వచ్చాను, నువ్వు లేవు, కాల్ చేస్తే ఎత్తలేదు. అవునరా, డ్రైవింగ్లో ఉన్నాను. సరే చెప్పు, ఏంటి మ్యాటరు? రేయ్, మ్యారేజ్ అని చెప్పాను కదా. అవును. ఇన్విటేషన్ ఇద్దామని వచ్చానురా. రూమ్ లాక్ చేస్తుంది, ఇన్విటేషన్ లోపలేసి వచ్చేసాను. ఉందా చూడు. రేయ్, ఇన్విటేషన్ కూడా నేరుగా వచ్చి నాకు ఇవ్వవా? ఓ, నేరుగా ఇస్తేనే సార్ వస్తారు. నీకు ఇన్విటేషన్ ఇవ్వడమే గొప్ప విషయం. సరే సర్లే గానీ, వదిలితే ఓవర్గా మాట్లాడతావు, నేను పెడతాను. రే, తప్పకుండా వచ్చారా? ఓకే ఓకే రా, బాయ్. బాయ్. చెత్తను అక్కడికి ఎలా పడేశాడు వీడంతా. పెళ్లి చేసుకుని పిక్తాడు. శ్వేత, ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, ఊరికే అలా. లేదమ్మా, నువ్వు చాలాసేపుగా కింద రాలేదనే చూస్తున్నా. ఆర్ యు ఓకే? ఏమైంది నాన్న, ఎందుకు ఇలా అడుగుతున్నారు? లేదమ్మా, జస్ట్ క్యాజువల్గానే. శ్వేత, ఈ లోకంలో ఎంతో కష్టమైన విషయం పిల్లల్ని పెంచడమే అంటారు. అటువంటి కష్టాన్ని నువ్వు నాకు ఇవ్వలేదు. మీ అమ్మ చనిపోయిన తర్వాత నీ తమ్ముడు కూడా నువ్వే పెంచుతున్నావు. ఏంటి నాన్న, నాకు పెళ్ళైపోతుందని ఫార్మల్గా సెండ్ ఆఫ్ ఇస్తున్నారా? ఖచ్చితంగా కాదమ్మా, నిన్ను నా జీవితంలోంచి ఎవరూ తీసుకెళ్లారు. నీ లైఫ్లో నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెళుతున్నావు. అది నువ్వు తీసుకున్న డిసిషనే కదమ్మా. కానీ ఖచ్చితంగా ఇది నేను అడిగే తీరాలి. ఆర్ యు ఓకే దిస్ మ్యారేజ్? నాన్నా, మీరు నాకు ఇంతవరకు అన్ని విషయాల్లోనూ ఫ్రీడమ్ ఇచ్చారు నాన్న. ఐ ఆల్వేస్ మేడ్ మై డెసిషన్స్. మీరు దేనికి దిగులు పడకండి, ఐఎమ్ ఆల్ ఫైన్. మీరు వెళ్ళి రిలాక్స్డ్గా మీ పని చేసుకోండి. ఇప్పుడేమో నాకు చాలా నెమ్మదిగా ఉంది. నీ మంచి మనసుకి నువ్వు బాగుంటావు. గాడ్ బ్లెస్ యూరా. నాన్నా, పెళ్ళనేది సింపుల్గా జరిగితే చాలు. మన క్లోజ్ వన్స్ని మాత్రం పిలవండి నాన్న. నీ ఇష్ట ప్రకారమేనమ్మా, నేను చూసుకుంటా. సరే నాన్న. రే, ఏంటి కూర్చున్నా? రారా, తింటాకి వెళ్దాం. చేస్తుంటే తీవేంటి? రే, ఈడి వేరే పద్దాకా ఫోన్ మాట్లాడతా. రేయ్ రే, నిన్నేరా లేకరా అంటే. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏంటది రావా? నీ మొహం పగలు కొట్టేస్తా, బయలుదేరా. రే, నేను రావట్లేదు అన్నా, ఆకలిస్తే మీరు వెళ్ళి తినండి. ఈడెందుకు ఇలా టెన్షన్ అయిపోతున్నాడు? తింటానికే కదరా రమ్మన్నాను. ఆకలేస్తుందిరా. రే, మర్యాదగా లేచి వచ్చాయి. అరే, నాకు ఆకలేస్తుందిరా. రారా అంటే మూసుకొని పెట్టేమా. రేయ్, పిచ్చి వెదవా, ఏంట్రా తింటానికి కూడా లేకుండా ఇలా చేస్తున్నారు? అడ్డుకుంటావేంట్రా? అనవసరంగా మాట్లాడాను, టెన్షన్ చేయక. మూసుకొని పదా.
వాడికి ఏమైందంట? అరే బాబు గేటు మూయి నువ్వు. తెలుసులే పోరా. అనా అనా ఓ విలిపివ్వట్లేదే. అన్నా నాగు. అరే నీకేం కావాలరా? ఏదోటి చెప్పరా. సరే వదిలే. అరే నీకేంట్రా? అరే అడిగేది నిన్నే. మనిషికి 2 పరోటాలు ఇవ్వండి. నాకు 2 ఆమ్లెట్లు. వాడికి 1 ఆమ్లెట్, నాకు కూడా తీసుకురండి. ఓకే. రే నువ్వు ఫోన్ చూస్తూనే ఉండు, మేము తిని దొబ్బేస్తాం. ఏయ్ తమ్ముడు, మాస్టర్ 4 పరోటా, 1 ఆమ్లెట్, 1 కలికి ఎలా? ఏంట్రా చూస్తున్నావు? రేయ్ వాడిని ఆపరా. రేయ్ అసలు వాడి ప్రాబ్లం ఏంటంటే? రే ఆగమంటున్నా కదా. రేయ్ ఆగరంటే. రేయ్ తెలుస్తున్నాం కదా, మర్యాద కాదు. నిన్నే కదా పిలిచేది, చెప్పే కొంది వెళ్ళిపోతున్నాం ఏంటి? రే ఆగమంటే. రే ఏంట్రా, నేను అందుకే రానని చెప్పాను. తినేద్దాం రారా. రే మీరు వెళ్ళి తినండ్రా, నేను రాను. రేయ్ తెలిసిన ఏరియా కాబట్టి ఊరికే వదిలిపెట్టారు, లేదంటే చంపేసేవాళ్ళు. అదే ఆడికి చెప్పరా. ఏంటి వాడికి చెప్పేది? నాకు ఆకలిస్తుంది. ఆకల్లో ఉన్నవాడిని తిని వెళ్దాం. మర్యాదగా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి. ఎలా రే, నీ ప్రాబ్లం ఏంట్రా? ఎందుకు వచ్చినప్పటి నుంచి సంబంధం లేకుండా టెన్షన్ పడుతున్నావు? ఏరా వాడు అడుగుతున్నాడు కదా, నువ్వేంటి దానే చూస్తా ఉన్నా? రామ్ కుమార్ ఏంటి, నీ ఫ్రెండ్ రామ్ కుమార్ పెళ్ళి, ఇప్పుడు ఏమంటావు? పెళ్ళి నా ఫ్రెండ్ రామ్కి మాత్రం కాదురా. నిన్న రాత్రి నాకు అస్సలు నిద్ర రాలేదురా. ఎందుకురా? టీవీలో సినిమా చూశాను. ఏం సినిమా? సింహ, నరసింహ. రేయ్ రేయ్ చెప్తుంటే వినిపించుకో. పద పద, నా మాట వినరా. ఏం నువ్వు? రే వేడిగా పెంచి పట్టిందా అండి? తీసుకోరా, తీసుకోరా. బాలేవాడివే. హాయ్ గర్ల్స్, చూసారా కరెక్ట్ టైంకి వచ్చాను. బస్ వస్తుందేమో చూస్తాను, లేదంటే ఎలాగో మీ బస్ కరెక్ట్ టైంకి రాదు కదా. ఎవర్రా నువ్వు? చూడడానికి అబ్బాయిలా ఉంది. సరేలే, నేను వాళ్ళ దగ్గర అడుగుతా. వాడేంటే వచ్చి ఏదో వాగుతున్నాడు. ఇంకా ఇతను అడిగితే కరెక్ట్గా ఏంటి తమ్ముడు, నన్ను డ్రాప్ చేస్తావా? ఏంటి తమ్ముడా? చేసుకుంటే తమ్ముడు అని పిలవాలి మరి. సార్ ఈ అడ్రస్ కొంచెం పక్క జరగన్నా. సార్ చెప్పేది నీకే. పక్క పోవే. తమ్ముడు లాక్కోమా. ఇలా చూడు, నువ్వు వదలొద్దు, నేను చెప్పేది విను. నువ్వు చెప్తావా? ఇది చూసావా? నువ్వు ఎవరుకుంటున్నావు? జేబులో ఎంత ఉంది? 10 రూపాయలే కదా. సరే సర్లే పదా. తమ్ముడు నేను దమ్ము కొట్టనుగా. బస్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడే ఉండాలి. వాడు చెప్పింది విన్నావా? కనిపించడం లేదు, షేర్ ఆటోలో వెళ్ళిపోతాను. బాయ్. ఏ నిన్ను నేను డ్రాప్ చేయనా? బాయ్. ఓకే బాయ్. కార్తీ అటు చూడరా, వాడికి పాస్ చేయరా. చెప్తున్నాగా. కార్తీ, వాడికి పాస్ చేయరా. నీకు చేత కాదుగా. స్టాప్. ఇలా రారా. ఏంట్రా ఇక్కడ పాస్ చేయి, పాస్ చేయి. రారా. వదలరా. రే షటప్. ఏమీ మాట్లాడకూడదు, సైలెంట్ గా రావాలి. రే దెబ్బలు తింటావురా. చెయ్యొద్దురా, క్లాస్ ఉంది. రేయ్ నీకు క్లాస్ ముఖ్యమా లేదా నీ ఫ్రెండ్ పప్పు లవ్ ముఖ్యమా చెప్పు. ఏంటి లవ్వా? ఏమంటున్నావురా? ఎస్, లవ్ మ్యాన్. ఈ రోజు నేను మిస్ అవ్వనురా. తిన్నగా వెళ్తున్నావు, తనకి నా లవ్ గురించి చెప్పేస్తున్నావా? చెప్పేస్తాను. రా రే పప్పు, హాట్లుగా ఉందా? క్లాస్ టైం అవుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళి దెబ్బలు తిను, నేను రాను. ఎవడ్రా వీడు? రేయ్ లవ్ గురించి నీకు అసలు ఏం తెలుసంట్రా? ఎప్పుడు చూసినా క్లాస్ రూమ్, ప్రాక్టికల్, ఎగ్జామ్స్ అంటూ. ఇప్పుడు నేను ఎలా ప్రపోజ్ చేస్తానో చూస్తుండు, చూసి నేర్చుకో. రే సరేరా, లవ్ చేయడానికి సమయం పడక్కర్లేదా? ఇలా క్లాస్ వెళ్ళే టైంకి హీరోలో లాక్కెళ్తున్నావు. బావా
ప్రపోజ్ చేయడానికి సమయం సందర్భం చూసామనుకో అంతా పైన వాడు చూసుకున్న కథ అవుతుంది. ఒక చిన్న గ్యాప్ దొరికితే చాలు మధ్యలో ఒక్కొక్కడు దూరి లేపుకెళ్ళిపోతాడు. సైలెంట్ గా చెప్పేది వినరా.